మీలో ఒక కసి కనపడస్తా ఉంది. ఎప్పుడెప్పుడు 13వ తారీఖు వస్తుందా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సైకోని వదిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? సిద్ధంగా ఉన్నామంటే చేతుల పైకెత్తండి. దారిలో వస్తామంటే నేను చాలా నిశితంగా పరిశీలించాను. చిన్న పిల్లలు వాళ్ళ పేరు చెప్పలేరు గాని 2 వేళ్లు చూపించి ఇప్పుడు ఆ పాపను చూశారు. ఆ తండ్రి ఎల్లో షర్ట్ వేసుకుని ఎల్లో కండువ కప్పి ఆ పాపను తీసుకొచ్చి దారిలో ఇలాంటి దృశ్యాలు నేను చూశాను. ప్రతి తల్లి తండ్రి అవ్వ తాత మనవాళ్ళని తీసుకొచ్చి మనవరాళ్ళని తీసుకొచ్చి చంద్రన్న ఈ పిల్లల భవిష్యత్తు నీ చేతుల్లో పెడుతున్నామని చూపిస్తున్నారు. దీనికంటే నాకు గాని పవన్ కళ్యాణ్కి ఏం కావాలో తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజే నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకుడు సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశాం. ఏం తమ్ముళ్ళు మీరు వినుంటారు, టీవీల్లో చూసుంటారు. మన మేనిఫెస్టోకి సైకో మేనిఫెస్టోకి పోలికుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. లేదంటే గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టి లేదు అని. ఒక బాధ, ఒక ఆవేదన ఉంది. మీరందరూ నిర్ణయించారు ఇక్కడ మనోహర్ గారిని ఎమ్మెల్యేగా శాసనసభ పంపించడానికి, చంద్రశేఖర్ ని పార్లమెంటుకు పంపించడానికి. కానీ మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది 5 సంవత్సరాలు మీరు ఎంత నష్టపోయారంటే అవకాశాలు కోల్పోయారు, ఆదాయాన్ని కోల్పోయారు, ఎక్కడ లేని ధరలు పెరిగిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు. నేను అడుగుతున్నా ఇక్కడున్న వాళ్ళందరినీ, తమలో మీలో ఎవరైనా బాగుపడ్డారా 5 సంవత్సరాల్లో? గట్టిగా అడుగుతున్నా, బాగుపడ్డారా అని అడుగుతున్నా. ఒక వ్యాపారం చేసుకునే వ్యాపారస్తుడు బాగుపడ్డాడా అని అడుగుతున్నా. ఒక ఆటో తోలే డ్రైవర్ బాగుపడ్డాడా అని అడుగుతున్నా. రైతన్నా మీరు బాగున్నారా అని అడుగుతున్నా. మీకు గిట్టుబాటు ధర వచ్చిందా అని అడుగుతున్నా. మీ కాలువలో పూడికి తీశారా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మైనారిటీ సోదరులు మీరు బాగున్నారా అని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు మీరు బాగున్నారా అని అడుగుతున్నా. ఏమమ్మా 3 పూట్ల భోజనం పెడుతున్నారా మగవాళ్ళకి? వంట చేసే పరిస్థితిలో ఉన్నారా? ధరలు పెరిగిపోయినాయా లేదా అని అడుగుతున్నా. నేను ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నాను. ప్రభుత్వం అంటే ప్రజల్ని అన్ని విధాలా ఆదుకునేది ప్రజాప్రభుత్వం. సుపరిపాలన అంటే ఒక పక్క సంక్షేమం ఉండాలి, ఒక పక్క అభివృద్ధి ఉండాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, రైతుకు ఆదాయం రావాలి, కడాన ఆటో దోలే ఆటో డ్రైవర్కి కూడా 10 రూపాయలు మిగిలితేనే ఆ ప్రభుత్వాల లాభం. అవునా కాదా అని అడుగుతున్నా. ఒకప్పుడు ఈ యొక్క ఆంధ్ర ప్యారిస్ అమరావతిలో భాగం. అవునా కాదా? అమరావతి అభివృద్ధి అయ్యుంటే ఈ తెనాలి ఎంత అభివృద్ధి అయ్యేదో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు హైదరాబాద్ ఒకటే ఉండేది.
తర్వాత సికింద్రాబాద్ వచ్చింది, తర్వాత సైబరాబాద్ ప్రారంభిస్తే చుట్టుపక్కల ఒక 9 మున్సిపాలిటీలు హైదరాబాద్ లో కలిశాం. ఈ రోజు మీరు చూస్తే ఔటర్ రింగ్ రోడ్డు చూస్తే 165 కిలోమీటర్ల వెడల్పుతో ఔటర్ రింగ్ రోడ్ వేస్తే అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి అయినాయి. అక్కడ ఉండేవాళ్ళు బాగుపడ్డారు. నేను అడుగుతున్నా, అది మా కోసం చేశామా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది చేసిన తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు. నేను ప్రతిపక్షంలో ఉంటే మనోహర్ కూడా అప్పుడు స్పీకర్ గా పనిచేశారు. ఒక ఉందాతనం ఉండేది, ఒక పద్ధతి ఉండేది, రాజకీయాలుగా చేసేవాళ్ళం. ఈ రోజు మీరు చూస్తే ఆ తర్వాత వచ్చిన అందరు ముఖ్యమంత్రులు హైదరాబాద్ ని ఎక్కడ కూడా విధ్వంసం చేయలా. ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రిని మీరు ఆలోచిస్తే ఒక అహంకారి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఒక సైకో నేచర్ అవునా కాదా అని అడుగుతున్నా. ఎవరైనా పక్కన తెల్ల బట్టలు వేసుకుంటూ సహిస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరన్నా బాగుంటా ఏమాత్రం కూడా ఉపేక్షిస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని, అలాంటి వ్యక్తి విధ్వంసానికి పాల్పడ్డాడు. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి నేను ఆ రోజు ఈ ప్రాంతంలో అమరావతిలో ఒక చిన్న మీటింగ్ పెట్టుకోవాలంటే హాలు లేకపోతే ప్రభుత్వ డబ్బులతో ప్రజా వేదిక నిర్మాణం చేశాను. అక్కడే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రభుత్వ ఆస్తిని కూల్చేయమని ఆర్డర్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఏం తమ్ముళ్ళు విధ్వంసంతో ప్రారంభమైంది పరిపాలన అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజే మీకు అర్థమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంతవరకు చరిత్రలో ఇలాంటి నీచుడిని ఎప్పుడన్నా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క దోపిడీ, ఏది దొరికినా ఆయనకే కావాలి. ఆయన ఒక్కడ బాగుంటే మనం ఏమి నాశనం అయిపోయినా మా తమ్ముళ్ళందరూ చెప్తాను, అవన్నీ చాలా ఉన్నాయి తమ్ముళ్ళు, ఒకటి రెండు కాదు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఎన్నికల ముందేం చేశాడు తమ్ముళ్ళు చూశారా? ఊరు తిరిగాడు పాదయాత్రలో, తల మీద చెయ్యి పెట్టాడు, బొగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. మీరు కూడా మురిసిపోయారు. ఐసు మార్గ కరిగిపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓట్లేశారు, ఆంధ్ర ప్యారిస్ లో కూడా వేశారు. కానీ వచ్చిన తర్వాత బాధుడే బాధుడు, గుద్దుడే గుద్దుడు. అందరూ అలసిపోయారా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మిమ్మల్ని బాత్తా ఉంటే ఇదేమయ్యా ఈ మారి చేశామంటే మా మీద కేసులే కేసులు.